ఇప్పుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మెర్సీ సుందరరాజు గారు ముందు ప్రభువుని స్తుతిస్తూ చక్కటి పాట పాడి వినిపిస్తారు. వందనాలు సిస్టర్. వందనాలకా. వందనాలు. మహిళా మహిళా చీకటిలో ప్రకాశించు, మహిళా మహిళా చీకటిలో ప్రకాశించు, బుద్ధిమంతులైతే జ్యోతి వలె ప్రకాశింతురు, బుద్ధిమంతులైతే జ్యోతి వలె ప్రకాశింతురు. మహిళా మహిళ ప్రకాశించు, ప్రభు యేసు కొరకు ప్రకాశించు, మహిళా మహిళ ప్రకాశించు, ప్రభు యేసు కొరకు ప్రకాశించు. మహిళా ఓ మహిళా చీకటిలో ప్రకాశించు, మహిళా ఓ మహిళా చీకటిలో ప్రకాశించు. జాతి రక్షణకై రాని ఎస్తేరు ఉపవసించి ప్రార్థించెనుగా, జాతి రక్షణకై రాని ఎస్తేరు ఉపవసించి ప్రార్థించెనుగా, ప్రాణ త్యాగముకు సిద్ధపడెన్, జ్యోతిగా వెలిగి ప్రకాశించెన్, ప్రాణ త్యాగముకు సిద్ధపడెన్, జ్యోతిగా వెలిగి ప్రకాశించెన్. మహిళా మహిళ ప్రకాశించు, ప్రభు యేసు కొరకు ప్రకాశించు, మహిళా మహిళ ప్రకాశించు, ప్రభు యేసు కొరకు ప్రకాశించు. మహిళా ఓ మహిళా చీకటిలో ప్రకాశించు, మహిళా ఓ మహిళా చీకటిలో ప్రకాశించు. చీకటిలో నన్న సమరయ స్త్రీ ప్రభు యేసు కృపచే వెలుగునంది, చీకటిలో ఉన్న సమరయ స్త్రీ ప్రభు యేసు కృపచే వెలుగునంది, సమరయులకు సువార్తను చాటి జ్యోతిగా వెలిగి ప్రకాశించెన్, సమరయులకు సువార్తను చాటి జ్యోతిగా వెలిగి ప్రకాశించెన్. మహిళా మహిళ ప్రకాశించు, ప్రభు యేసు కొరకు ప్రకాశించు, మహిళా మహిళ ప్రకాశించు, ప్రభు యేసు కొరకు ప్రకాశించు. మహిళా ఓ మహిళా చీకటిలో ప్రకాశించు, మహిళా ఓ మహిళా చీకటిలో ప్రకాశించు. పరిచర్యలో పరిశుద్ధ పౌలు పీబే బహుగా సాయపడెన్, పరిచర్యలో పరిశుద్ధ పౌలుకు పీబే బహుగా సాయపడెన్, కెంక్రేయ సంఘ పరిచర్యలో జ్యోతిగా వెలిగి ప్రకాశించెన్, కెంక్రేయ సంఘ పరిచర్యలో జ్యోతిగా వెలిగి ప్రకాశించెన్. మహిళా ఓ మహిళా చీకటిలో ప్రకాశించు, మహిళా ఓ మహిళా చీకటిలో ప్రకాశించు, బుద్ధిమంతులైతే జ్యోతి వలె ప్రకాశింతురు, బుద్ధిమంతులైతే జ్యోతి వలె ప్రకాశింతురు. మహిళా మహిళ ప్రకాశించు,
ప్రభు యేసు కొరకు ప్రకాశించు, మహిళ మహిళ ప్రకాశించు, ప్రభు యేసు కొరకు ప్రకాశించు. వందనాలు సిస్టర్. చక్కటి అర్థ సహితంగా పాట పాడి మనల్ని ఉత్తేజపరిచినటువంటి సిస్టర్కి వందనాలు తెలియజేస్తున్నాను. శ్రీలమైనటువంటి మనకు ఒక హెచ్చరికగా, మహిళ ఓ మహిళ చీకటిలో ప్రకాశించాలని, ప్రభు కోసమే మనం ప్రకాశించాలని, బుద్ధిమంతులమైతే జ్యోతుల వల్లే ప్రకాశించాలని, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఎవరెవరు జ్యోతుల వల్లే ప్రకాశించారో సమరయ స్త్రీ ఫీబే ఆ విధంగా మనల్ని జ్ఞాపకం చేస్తూ చక్కటి పాట పాడినటువంటి మెర్సీ సుందరరాజు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆ సిస్టరే మనకు వాక్య సందేశాన్ని కూడా అందిస్తారు. ముందే మనకు సుపరిచితులే, ఎన్నోసార్లు వాక్యం కూడా విన్నాము. కాబట్టి అందరూ కూడా మీ యొక్క ఫోన్లను జాగ్రత్తగా పెట్టుకొని వాక్యం వినాలని శ్రద్ధతో మనవి చేస్తున్నాను. వందనాలు సిస్టర్. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన సోదరులందరికీ మా హృదయపూర్వక వందనాలమ్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా మీతో కలిసి ఈ చక్కని సహవాసంలో దేవుడు నడిపించినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మరి రోజు బాలల దినోత్సవం కదా, మరి ఏ విధంగా మరి దేవుడు ఏర్పరచుకున్న తల్లులంగా పిల్లలను మనం తయారు చేయాలి, దేవుడు తల్లులకు మరి పిల్లల్ని ఏ విధంగా తయారు చేయాలి అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో ఏ విధంగా దేవుడు తెలియజేస్తున్నాడు ఆ సంగతులు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 78వ కీర్తన. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 3వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండుకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలపవలనని వారికి ఆజ్ఞాపించెను. దేవుడి లేఖన భాగంలో మనం ఇంటిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని చిన్న వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మా స్తుతికి పాత్రుడవు, స్తోత్రార్హుడవు, పూజనీయుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించున్నాం. నేను నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మార్పు లేని గొప్ప తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో వసిస్తున్న శ్రీమంతుడా, జ్యోతిర్మయుడా, నీకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడు నైనా, ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడు, పరిశుద్ధతను బట్టి నీవే మహానీయుడవు, స్తుతికీర్తనను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయి దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాం. ఇంత గొప్ప దేవుని మేము వెదకలేదు కానీ మమ్మల్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి ప్రభా ఇదిగో తండ్రి నానా మీ ప్రియకుమారుడైన ప్రభుని యేసుక్రీస్తును మా కొరకు ఈ లోకానికి పంపించారు. దేవా ఇదిగో తండ్రి నానా మరి ఆ ప్రియుని ఆ కల్వరి సిలువలో వధించి మాకు బదులుగా ప్రభా ఇదిగో తండ్రి నానా మా పాపము, మా శాపము, మా రోగము, మా దుఃఖము, మా వ్యసనం అంతా ప్రభా ఇదిగో తండ్రి ఆ ప్రియుని మీద వేసి మీరు వధించిన మీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించున్నాం. మీ మరణం ద్వారా ప్రభా ఇదిగో తండ్రి నానా మాకు పాప క్షమాపణ ఇచ్చారు. మీ పునరుత్థానం ద్వారా ప్రభా ఇదిగో తండ్రి నానా లోకం మీద అపవాది మీద మాకు జయం ఇచ్చారు. తండ్రి మీకు స్తోత్రాలు దేవా. మీరు చిందించిన రక్తంలో మా పాపాలు కడిగి వేసి మమ్మల్ని సమీపస్తులుగా మీ పిల్లలుగా చేసిన మా గొప్ప తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీకే మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించున్నాం. దేవా, ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. దేవా ఇదిగో తండ్రి నానా మీ మాటలు ప్రభా ఇదిగో తండ్రి నానా మేము ధ్యానించబోతుండగా మీ మాటలు పలకడానికి కానీ ఉచ్చరించడానికి కానీ యోగ్యరాలను కానీ అయోగ్యరాలను అపాత్రాలను నన్ను మరుగుపరిచి మీ ఆత్మ సహాయం ద్వారా మీరే మాతో మాట్లాడుదురని, మా అందరికీ ప్రభా ఇదిగో తండ్రి నాన్న మీరే మా బోధకుడై బోధించుదురని, దేవా ఇదిగో తండ్రి నాన్న చేరువచ్చిన బిడ్డలందరికీ ఒక హెచ్చరికను, ఒక పురికొల్పును, ఒక దిద్దుబాటును
మీరే దయచేదురని వాక్యమైన క్రీస్తు యేసు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకుని నామ మా తండ్రి. ఆమేన్. 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 సరేమ్మా, కీర్తనల గ్రంథము 78వ కీర్తన. ఇది ఆసాపు భక్తుడు రచించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ 78వ కీర్తనలో మనం గమనించినట్టయితే, మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము అని అంటున్నాడు. అమ్మా, మన తర్వాత మరొక జనరేషన్ తయారు చేయాలంటే, మన తర్వాత మన పిల్లలు దేవుని ఆరాధించేవారుగా ఉండాలంటే, మన తర్వాత దేవుడు మరి మన కుటుంబాన్ని బట్టి ఆయన ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికను మరి దేవుడు నెరవేర్చాలంటే, మరి నీవు నేను మనము మన పిల్లలకు రాబోయే తరానికి దేవుని సంగతులను తెలియజేయాలి అని మనము చూస్తున్నాం అన్నమాట. దేవుని వాక్యాన్ని మనము చదవాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మనము అవలంబించి అనుసరించి గైకొని ఓపికతో ఫలించాలి. మరి మనము ఏదైతే గైకొంటున్నామో వాటిని మన పిల్లలకు కూడా నేర్పాలి. మన పిల్లలకు నేర్పితే వారు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకుండా ఉంటారంట. ఒకవేళ మనం బోధించలేదంటే, వారికి తెలియజెప్పలేదంటే, వారు యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తిరగబడే వారుగా మూర్ఖతను తిరుగుబాటును కలిగిన ఆ తరంగా పోలి ఉంటారు అని చెప్పేసి ఇక్కడ ఆసాఫ్ భక్తుడు వివరిస్తూ రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం 144 కీర్తన 12వ వచనంలో చూస్తే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని అంటున్నాడు అనమాట. ఈరోజు దేవుని కుమార్తెలమైన మనమందరము మరి ఆయన నగరు కోసం చెక్కిన మూల కంబములం అన్నమాట. తెర ముందర మనకు కనబడే పని కంటే తెర వెనుక చాలా పని ఉంది. ఒక కుటుంబం నడిపించాలంటే యజమానుడు బయటికి వెళ్ళి సంపాదిస్తాడు అనుకోండి, డబ్బు మరి సంపాదిస్తాడు. కానీ ఇంట్లో ఉండి పిల్లలను చూసుకొని, భర్తను చూసుకొని, వారందరినీ దేవుని మార్గంలో నడిపించి వారందరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దే ఆ పని, దాన్ని ఎవరు పెద్దగా గుర్తించారు, కానీ ఆ పని దేవుడు మనకు ఇచ్చాడు అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాము, మన పిల్లలను మన తర్వాత తరాన్ని తయారు చేయాలి. ఎలాంటి తరము అనంటే, వారు మరి దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరొకై ఉండే విధమైన తరాన్ని మనము తయారు చేయాలి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము చాలా మంది స్త్రీలను మనం చూస్తున్నామమ్మా. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని మనము గమనిద్దాం. చూడండి నిర్గమకాండంలోకి వెళ్దాము. నిర్గమకాండము 2వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని మనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు అక్కడక్కడ మనకు అవసరమైనవి చదువుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారునికని వాడు సుందరుడ ఇండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకుంటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతిని పంపి దాన్ని తెప్పించి అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళ పేర్లు ఇక్కడ 2వ అధ్యాయంలో మనకు కనబడవు, కానీ ఇదే నిర్గమకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే 6వ అధ్యాయం 20వ వచనంలో ఆమె పేరు యోకెబెదు. మరి ఆ లేవి వంశస్థుడు అమ్రాము అని చెప్పేసి 6వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం. అమ్రాము యోకెబెదు. అమ్రాము అంటే అనుభవం లేనివాడు, యోకెబెదు అంటే దేవుని మహాత్మ్యం అన్నమాట. దేవుని మహాత్మ్యం. నిజంగానే ఈ యోకెబెదు దేవుని మహాత్మ్యమును ఎరిగిన స్త్రీగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజు స్త్రీలు మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే దేవుని గురించి మనము వివరంగా తెలుసుకోవాలి, దేవుని గురించి మనము
పరిశీలనగా తెలుసుకోవాలి. దేవుని దగ్గరికి మనము హృదయపూర్వకంగా రావాలి. అమ్మా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాము, యోకేబేదు దేవుని మహాత్మ్యమును ఎరిగిందమ్మా. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత ఔన్నత్యం కలిగిన వాడో, అమ్మా ఆయన ఎంత మహాగణుడో, మహోన్నతుడో, ఈ సంగతులన్నీ ఆమె బాగా తెలుసుకునింది అనమాట. అమ్మా, ఈరోజు స్త్రీలుగా దేవుని గురించి తెలుసుకున్నామంటే మనము మన జీవితాలు కట్టుకుంటాము మాత్రమే కాదు, మన కుటుంబాన్ని కట్టుకుంటాము, మన పిల్లల జీవితాన్ని కడతాము, ఇంకా అనేకుల జీవితాలు కట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. అమ్మ, ఈరోజు దేవుని మహాత్మ్యాన్ని ఎరిగామా? దేవుని గురించి అర్థం చేసుకున్నామా? దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, నీ పట్ల నా పట్ల ఆయన ఎంత ఉద్దేశాలు, ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఈరోజు నీవు నేను మనము ఎరగాలి. అమ్మా, ఆయన మహాత్మ్యం కలిగిన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం గమనించినట్టయితే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక అమ్మ 6వ అధ్యాయం 15వ వచనం 16వ వచనంలో, శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక అని రాస్తున్నాడమ్మా. దేవుడు ఎవరు అని అంటే ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు, ఆయన సర్వాధిపతి, యుక్త కాలంలో ఎందు ప్రత్యక్షతను కనపరిచేవాడు. అమ్మ, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగిన వాడై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. అమ్మ, రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, పితరులు వీరి వారు శరీరంను బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడైంది నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అని అంటున్నాడు. ఈయన సర్వాధికారం కలిగిన దేవుడు. అమ్మ, ఆయన అద్వితీయుడైన దేవుడు. అమ్మ, కొలస్సే పత్రికలో కూడా ఒక మాట మనం గమనించినట్టయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, అమ్మ, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలే అనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అమ్మ, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాడమ్మమ్మ. అమ్మ, దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, ఆయన ఎంత ఘనమైన దేవుడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అని అంటున్నాడు. అమ్మ, ఆయన సమస్త దేవతల కంటే పూజ్యనీయుడు. 113వ కీర్తనలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతి నొందదగిన దేవుడు. అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమిస్తున్నాడమ్మా. నిన్ను నన్ను మనల్ని ప్రేమించి నీ పట్ల నా పట్ల ఆయన ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. అమ్మ, ముఖ్యంగా స్త్రీలు అనగానే అమ్మ, హవ్వ మొదలుకొని నేటి వరకు తిమోతి పత్రికల పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను అవివేక స్త్రీలు అని రాయబడిందమ్మా. ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నట్టే ఉంటుందంట, కానీ స్త్రీలలో మాత్రం అవివేకం అనేది అది లోపల ఉంటుందన్నమాట. అమ్మ, ఈరోజు దేవుడు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి నీవు నేను మనం నశించి నరకాగ్నికి వెళ్లకుండా ఆ పాతాళంలో మందగా కూర్చోబడకుండా నిన్ను నన్ను మనల్ని రక్షించడానికి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో శరీరం లేని దేవుడు శరీరాన్ని అమర్చుకున్నాడమ్మా. రోమా పత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాలలో
ఆయన పాప శరీర ఆకారమును ధరించుకున్నాడు అని మనం చూస్తున్నాం. ఫిలిప్పి పత్రిక 2:6 ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను అని అమ్మా అక్కడ రాయబడింది. ఎంతో గొప్ప దేవుడు. యెషయా గ్రంథం 40వ జనములు చేద నుండి జారు నీటి బిందువుల వంటివి, త్రాసు మీద ధూళి లాంటి నిన్ను నన్ను మనల్ని చేద నుండి జారిపోయే నీటి బిందువు లాంటి నిన్ను నన్ను మనల్ని ప్రేమించి ఆ దేవదేవుడు పరమ ప్రభువు సింహాసనాన్ని విడిచిపెట్టాడు, దూతలగానాన్ని విడిచిపెట్టాడు, తేజస్సును విడిచిపెట్టాడు, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి అది తెచ్చాడమ్మా. ఎందుకు వచ్చాడు అనంటే నశించి నరకాగ్నికి వెళ్ళిపోతున్న నిన్ను నన్ను మనల్ని ఆయన రక్తంలో మన పాపాలు కడిగి వేయడం కోసం, ఆయన రక్తాన్ని చిందించడం కోసం, మన కోసం ఒక పస్కా పశువుగా వధింపబడ్డం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు రక్తము నిర్జీవ క్రియల నుండి మనల్ని విడిపించి జీవం గల దేవుని సేవించడానికి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఈరోజు యేసు రక్తంలో కడగబడ్డామా? చాలా సార్లు చాలా మంది, ముఖ్యంగా పుట్టుక క్రైస్తవులు సండే స్కూల్ కు వెళ్తూ, చర్చికి వెళ్తూ మేము కూడా రక్షణ పొందాము, మేము కూడా రక్షింపబడ్డాము అనుకుంటున్నారు. యోహాను సువార్త 1:13 అక్కడ మనం గమనించినట్టయితే 12వ ఆయనను అంగీకరించిన వాళ్ళు ఆయన పిల్లలు అవుతారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. అలాగే 13వ వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు అని చూస్తున్నాం. రక్తము వలన అంటే తల్లిదండ్రులకు జన్మించడం అన్నమాట. తల్లిదండ్రులు విశ్వాసులైనంత మాత్రాన పిల్లలు విశ్వాసులని అనుకోవడానికి వీలేదు. తల్లిదండ్రులు ఎంతో గొప్ప దైవజనులైనంత మాత్రాన పిల్లలు కూడా ఆ గొప్ప దైవజనులు పిల్లలు అని అనుకోవడానికి వీలేదు. ఇది వారసత్వం కాదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. సమూయేలు ఎంతో గొప్ప దైవజనుడు, కానీ ఆయన కడుపున పుట్టిన అబియా, యోవేలు వారు ధనాపేక్షకులు, లంచగొండులు అని చూస్తున్నాం. హిజ్కియా ఎంత భక్తి గలవాడై ఉన్నాడో, ఉన్నత స్థలాలను ఆ దేవతా స్తంభాలను అన్ని పగలగొట్టాడు. ఆయన కడుపున పుట్టిన మనషే అంత భక్తిహీనుడు అని 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ మనం చూస్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులు రక్షించబడిన వారైనంత మాత్రాన పిల్లలు రక్షించబడిన వారు అని కాదు. రక్షణ అంటే నేను పాపిని అని గ్రహించాలి, నేను పాపిని అని ఒప్పుకోవాలి. యేసు ప్రభువని మన నోటితో ఒప్పుకొని దేవుడైన మృతులలో నుండి లేపనని విశ్వసిస్తే అప్పుడు మనము రక్షింపబడతామమ్మా. అంటే రక్షణ అనేది ఒక్కొక్కరికి వ్యక్తిగతం. ఇది మన కుటుంబం ఎంతో భక్తి గల కుటుంబం అయినా మనం రక్షణ పొందినట్లు లెక్క కాదనమాట. సరే ఈరోజు ఈ యొక్క యోకేబేదు దేవుని మహాత్మ్యమును ఎరిగిందమ్మా, దేవుని ప్రేమను ఎరిగింది. దేవుడు తనను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడని, నిర్మించాడని ఎరిగింది. 119వ కీర్తన 73వ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను, నీ మార్గంలో నడుచుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము అని అంటున్నాడు కీర్తనాకారుడు. ఆయన చేతులు మనల్ని నిర్మించి మనకు రూపు ఏర్పరచాయి. ఎందుకంటే ఆయన మార్గంలో నడుచుకోవడం కోసం, ఆయన పని చేయడం కోసం. ఆయన మీరు నా జత పనివారు అన్నారు కదా, కాడిని ఒకవైపు ఆయన మెడ మీద పెట్టుకున్నాడు, మరొక వైపు మనం ముందుకు కాకోకుండా వెనక్కి లాగుతున్నాం, నిలబడిపోతున్నాం. ఈరోజు లూకాసు వార్త 8వ యేసు ప్రభు పరిచర్యలో అక్కడ స్త్రీలను మనం చూస్తామమ్మా. ఆయన ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా
అమ్మ ఆయనతో కూడా 12 మంది శిష్యులను, కొంతమంది స్త్రీలను అని అక్కడ ముగ్గురు పేర్లు మనం చూస్తున్నాం. పేర్లు ముగ్గురువే రాయబడ్డాయి కానీ చాలా మంది స్త్రీలు వెంబడించినట్టు మనకు అర్థమవుతుందమ్మా. స్త్రీలు యేసు ప్రభుతో పాటు పరిచర్య చేశారు. తమకు కలిగిన ఆస్తితో పరిచర్య చేశారు. అమ్మ దేవుడు స్త్రీలకు దేవుని పని చేసే అవకాశాన్ని, దేవుని పని చేసే అమ్మ భాగ్యాన్ని ఇచ్చాడని ఇక్కడ నీవు నేను మనం గుర్తించాలి. యేసు ప్రభు లేచిన తర్వాత కూడా అమ్మ మొట్టమొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. అమ్మ నేను లేచిన సంగతి నువ్వు వెళ్ళి శిష్యులకు తెలియజేయన్నాడు. అమ్మ యేసు ప్రభువును ప్రేమించి మగ్దలేనే మరియ ఆదివారం ఇంకనూ చీకటిగా ఉండగానే ఆమె సమాధి దగ్గరికి వెళ్ళినందుకు ఆ మొట్టమొదట ఆమెకు దేవుడు మృతులలో నుంచి లేచిన తర్వాత ప్రత్యక్షమయ్యాడు. ఆ శిష్యులకు ఆయన లేచిన సంగతి చెప్పమని ఒక పని అప్పచెప్పాడమ్మా. ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా దేవుడు పని అప్పచెప్తున్నాడు. అమ్మ దేవుని రాజ్య విస్తరణలో నీవు నేను మనమందరము పని చేయాలి. నీవు నేను మనమందరము దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో ఆ బాధ్యతను నిర్వర్తించాలి. సరే, ఇక్కడ యోకేబేదు దేవుని మహాత్మ్యాన్ని ఎరిగింది, దేవుని ప్రేమను ఎరిగిందమ్మా. దేవుని ప్రేమను ఎరిగింది, దేవుని మహాత్మ్యాన్ని ఎరిగింది. కానీ దేవుని పని చేయాలంటే మాత్రం పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయమ్మా. ఈ నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే అమ్మ 8వ వచనంలో యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించాడు. అంతవరకు యోసేపును ఎరిగిన రాజు ఉండి ఇశ్రాయేలు ప్రజలకు గోషెను దేశంలో అమ్మ ఐగుప్తీయులందరూ తమకున్న ఆస్తులు పాస్తులు అమ్ముకుంటుంటే ఇశ్రాయేలు ప్రజలు మాత్రం అమ్మ వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, విస్తరిస్తున్నారు, బాగా అభివృద్ధి పొందుతున్నారు. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరగని కొత్త రాజు వచ్చాడు. ఆ రాజు కుయుక్తితో ఇశ్రాయేలు ప్రజల బలమును తగ్గించాలని, ఇశ్రాయేలు ప్రజలలో అమ్మ మగపిల్లలు పుడితే వాళ్ళను చంపివేయాలని ఎన్నెన్నో కఠినమైన ఆజ్ఞలు ఆయన జారీ చేశాడనమాట. మంత్రసానులను పిలిచి మీరు మంత్రసాని పని చేసేటప్పుడు కార్పు పీటల మీద చూసినప్పుడు మగపిల్ల అయిన ఎడల చంపివేయడి, ఆడుదైన ఎడల బ్రతకనీయుడు అని అన్నాడు. ఆ మంత్రసానులు ఆ విధంగా వినలేదు. తర్వాత రాజు ఏం చేశాడంటే 22వ వచనంలో హెబ్రీలలో పుట్టిన ప్రతి ఆ కుమారుని నదిలో పారవేయండి అని చెప్పేసి ఒక ఆజ్ఞ ఇచ్చాడమ్మా. అటువంటి సమయంలో అమ్మ యోకేబేదుకు అమ్రాముకు ఒక కుమారుడు జన్మించాడనమాట. ఆల్రెడీ వాళ్ళకు ఒక కుమారుడు ఉన్నాడు అహరోను, మరొక కుమార్తె ఉంది మిరియాము. అహరోను 3వ సంతానంగా మోషే జన్మించాడు. అమ్మ జనరల్ గా అప్పుడున్న పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నాయో ఇవి మనం చూసినప్పుడు మనలాంటి వాళ్ళమైతే ఏమని ప్రార్థన చేస్తామంటే, దేవా పరిస్థితులన్నీ నీకు తెలుసు కదా, మగబిడ్డను కాకోకుండా ఆడబిడ్డని ఇవ్వు ప్రభువా అని మనము ప్రార్థన చేస్తాం. కానీ యోకేబేదు అమ్రాము దేవుని చిత్తానికి అప్పగించుకున్నారమ్మా. దేవుడు ఏమిస్తే అది మేము తీసుకుంటాం. దేవుడు ఇచ్చిన దాన్ని మేము చక్కగా కాపాడుతాం అని చెప్పేసి వాళ్ళు దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. అమ్మ మోషే పుట్టాడు. ఎలా పుట్టాడు అని అంటే సుందరుడై ఉండుట అని ఇక్కడ నిర్గమకాండం 2:2లో చూస్తున్నాం. అపోస్తల కార్యముల గ్రంథంలో చూస్తే దివ్య సుందరుడు అని రాయబడిందమ్మా. దివ్య సుందరుడు. అమ్మ సుందరుడుగా మోషే పుట్టాడు. చూడగానే ఆ తల్లికి తండ్రికి ఆ బిడ్డతో చెప్పలేనంత అమ్మ సంతోషము, ఆనందం కలిగిందమ్మా. వారు భార్యాభర్తలు ఇద్దరు భార్యాభర్తలు, పిల్లలు అందరూ నలుగురు కలిసి ఏకీభవించి ఆ పిల్లవాడిని పెంచే బాధ్యతను చక్కగా తీసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. అమ్మ చిన్నపిల్లలు ఏడుస్తారంటే ఎప్పుడు ఏడుస్తారు అని అంటే వాళ్ళకి ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందంటే ఏడుస్తారమ్మా. ఆకలేస్తే ఏడుస్తారు. వాళ్ళ బట్టలన్నీ తడి అయ్యాయి అని అంటే వాళ్ళు ఇబ్బంది పడి ఏడుస్తారు అనమాట. అలా ఆ బిడ్డకు ఇబ్బంది రాకోకుండా అమ్రాము, అహరోను, మిరియాము అందరూ వాళ్ళంతా కలిసి కట్టుగా
యోకేబేదుతో కలిసి ఆ బిడ్డను 3 నెలలు పెంచారు. 3 నెలలు అయిన తర్వాత పిల్లవాడింగా మనుషులను గుర్తుపడుతున్నాడేమో, కేకలేస్తున్నాడు, నవ్వుతున్నాడు, కేరింతలు కొడుతున్నాడు. అమ్మ పిల్లవాడిని ఇంకా దాచడం చేతగాక తల్లి ఏం చేసిందంటే, అమ్మ భర్తతో చెప్పి, అయ్యా ఇంకా ఇక్కడ బిడ్డను పెట్టుకున్నామంటే ఆ ఐగుప్తు సైనికులు వచ్చి చంపేస్తారు, కాబట్టి మనము పని చేద్దామని చెప్పేసి ఒక జమ్ము పెట్టె తయారు చేసింది. దానికి అమ్మ జిగటమలను కీలును పూసినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. పూసి అందులో మోషేను పడుకోబెట్టింది. అమ్మ ఆ జమ్ము పెట్టెను ఏటి ఒడ్డున వదిలి దాన్ని చూడ్డానికి మిరియామును నిలవబెట్టింది. అమ్మా మోషే కంటే అహరోను 3 సంవత్సరాలు పెద్ద. బహుశా అహరోను కంటే ఆ మిరియాము కూడా 3 సంవత్సరాలు పెద్దదేమో, మనకు తెలియదు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అమ్మాయికి అంత పెద్ద బాధ్యతను అప్పచెప్పిందమ్మా. అమ్మ అప్పచెప్పింది. ఇప్పుడు యోకేబేదు ఇంట్లో ఏం చేస్తుంటుందమ్మా చెప్పండి. అమ్మ యోకేబేదు ప్రార్థన చేస్తుంది. అక్కడ నిల్చున్న మిరియాము ప్రార్థన చేస్తుంది. ఆ కుటుంబంలో ప్రార్థన. అమ్మ ప్రార్థన అనగానే మనకు అబ్రహాము కుటుంబం గుర్తొస్తుందమ్మా. అబ్రహాము ఇంటిలో దాసుడైన ఎలియాజరు ప్రార్థన చేస్తాడు, దాసి అయిన హాగరు ప్రార్థన చేస్తుంది. అమ్మ ఎలియాజరు ప్రార్థన చేస్తుంటే ఒంటెలు సైతం మోకరిస్తున్నాయంటే ఆ ఇంట్లో ప్రార్థన ఎంతగా ఉందో మనం గమనిస్తున్నాం. అమ్మ మన ఇంటిలో ప్రార్థన ఉందా? చాలా సార్లు అమ్మ చాలా మంది అన్ని విషయాలలో ముందుంటారు, ప్రార్థన అనేటప్పటికీ అమ్మ ఎంతో వెనుకబడిపోయిన అనుభవంలో ఉంటారు. ఈరోజు దేవుని ప్రజలకు ప్రార్థన ఎంతో అవసరం అమ్మ. మార్కు సువార్త 1:35 ఆయన ఇంకను తెల్లవారకని పెందలకడని చీకటిగా ఉండగానే అరణ్యంలోనికి వెళ్ళి ఏకాంతంగా యేసు ప్రభు మొరపెట్టినట్లు చూస్తున్నాం. లూకా సువార్త 6:12 ఆయన రాత్రి ప్రార్థించుటకు అమ్మ కొండకు వెళ్ళెను అని చూస్తున్నాం. యేసు ప్రభు సమయము ప్రార్థన చేస్తున్నాడమ్మా. శిష్యులను ఎన్నుకునేటప్పుడు ప్రార్థన. అమ్మ గెత్సెమనే తోటలో అప్పగించుకునే ముందు ప్రార్థన. ప్రతి విషయానికి ప్రార్థన 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 అని మనము చూస్తున్నాం అన్నమాట. యేసు ప్రభువు ఎందుకు ప్రార్థన చేశాడు అని అంటే, నీకు నాకు మాదిరి ఉంచిపోయాడమ్మా, నీకు నాకు అడుగుజాడలు ఉంచిపోయాడు. ఇదిగో నేను ఇలా ప్రతిదీ ప్రార్థన ద్వారా చేస్తున్నాను, మీరు కూడా ప్రార్థించండి. అమ్మ మనం శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. మన కుటుంబాలు అమ్మ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, ఇలాంటివి లేకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. అమ్మ ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన. అమ్మ ఈరోజు వ్యక్తిగత ప్రార్థన ఉందా? మన జీవితంలో ఉందా? మనకుందా? అమ్మ ప్రభుదాస్ రెడ్డి అంకుల్ ఒక మాట మనకందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. మోర్ ప్రేయర్ మోర్ పవర్, లెస్ ప్రేయర్ లెస్ పవర్, నో ప్రేయర్ నో పవర్. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ ప్రార్థన శక్తి ఉంటుంది, కొంచెం ప్రార్థన చేస్తే కొంచెం ప్రార్థన శక్తి ఉంటుంది, ఏం ప్రార్థన చేయకపోతే ఏమీ ప్రార్థన శక్తి ఉండదు. అమ్మ ఇక్కడ అమ్రాము, యోకేబేదు, మిరియాము, అహరోను అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారమ్మ. అందరి ప్రార్థన ఏంటి అని అంటే, మోషే ఆ ఏటి ఒడ్డున అన్నాడు, ఏ మొసలి రాకూడదు, మోషే కాపాడబడాలి, మోషే రక్షించబడాలి. అమ్మ వారి ప్రార్థన ఫలించిందనే చెప్పాలి. అక్కడికి ఆ ఏటి ఒడ్డుకు ఫరో కుమార్తె వచ్చింది స్నానం చేయడానికి. ఆ పెట్టెను చూసింది. అమ్మ యోకేబేదు ఆ పెట్టెను ఎంత అందంగా అలంకరించిందో. రాజకుమార్తెకు ఆ పెట్టెను చూడాలని ముచ్చట కలిగిందంటే దాన్ని ఎంత అమ్మ తన నైపుణ్యాలు, తన తెలివి, తన జ్ఞానము, తన సమస్తము అందులో రంగరించిందనమాట. ఫరో కుమార్తె వచ్చింది, ఆ పెట్టెను తీసుకొని రమ్మని చెప్పింది. తెరచి చూడగానే వాడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు అని గుర్తుపట్టింది. అమ్మ ఈరోజు దేవుని పిల్లలు
అపవాది పిల్లలు అని గుర్తుపెట్టేకి వీలు లేకుండా ఉన్నారమ్మా. పెద్దవాళ్ళు కూడా అరచేతిలో ఒక దిష్టి బొట్టు, అరిపాదంలో ఒక దిష్టి బొట్టు, తలలో ఒక దిష్టి బొట్టు. మనకు బొట్ల మీద ఉన్న నమ్మకం దేవుని మీద లేదు. ఫరో కుమార్తె ఆ కుమారుని చూడగానే గుర్తుపట్టింది, వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు అనింది. వెంటనే మిరియామంటుందమ్మా, ఈ పిల్లవాడిని పెంచడానికి, ఈ పిల్లవానికి పాలు ఇవ్వడానికి నేను హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తాను అని చెప్పిందమ్మా. సరేమనింది అమ్మా. ఇక్కడ చూస్తే 9వ వచనంలో, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. అమ్మా, ఈరోజు నిజానికి చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే మోషే బ్రతకడానికి ఏ విధమైన అవకాశం లేదమ్మా. నైలు నది నిండా మొసళ్ళు ఉంటాయంట. మనం బైబిల్ గ్రంథం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు ప్రార్థనకు జవాబిచ్చాడమ్మా. ఫరో కుమార్తె తిరిగి తల్లి అయిన యోకెబెదు చేతికిచ్చింది. అమ్మా, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పాలిచ్చి పెంచు, నీకు నేను జీతం ఇస్తాను అనింది. అమ్మ, ఈరోజు ఇదే మాట దేవుడు మనందరితో చెప్తున్నాడమ్మా, తల్లులందరితో చెప్తున్నాడు. అమ్మ, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచు, నేను జీతం ఇస్తాను. అమ్మ, ఈరోజు మన పిల్లలకు వాక్యమనే పాలిచ్చి దేవుని అంబుల పొదిలో బలమైన బాణంగా నీవు నేను మనం తయారు చేసే బాధ్యతను దేవుడు మనకిచ్చాడు. అమ్మ, ఈరోజు మన పిల్లలను దేవుని అంబుల పొదిలో పెట్టి తయారు చేయాలంటే మొట్టమొదట స్త్రీలలో ఏముండకూడదంటే లోకాశలు ఉండకూడదమ్మా. లోకాన్ని ప్రేమించేవారు తమ పిల్లలను దేవుని కోసం పెంచలేరు. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో యరొబాము భార్య మనకు కనబడుతుందమ్మా. కుమారుడు కాయిలా పడ్డాడు, తండ్రి గుర్తించాడు, కానీ తల్లికి తెలియలేదు. అమ్మా, యరొబాము అంటున్నాడమ్మా, నువ్వు యరొబాము భార్యవని గుర్తుపట్టుకోకుండా ఉండేటట్లు మారు వేషం వేసుకొని అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళు, ఆ ప్రవక్త ఈ బిడ్డ ఏమవుతాడో చెప్తాడు అని చెప్పి పంపించాడు. అమ్మ, ఆమె వస్తుండగానే ఆమె కాలు చప్పుడు విని అహియా ప్రవక్త, యరొబాము భార్య లోపలికి రాము, నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా అని అమ్మ గద్దిస్తున్నాడు. కఠినమైన మాటలు ఆమెతో చెప్పాడు. ఈరోజు కూడా స్త్రీలు అమ్మ పై అలంకరణకి ఇచ్చిన ప్రాముఖ్యత వాక్యం చదవడానికి ఇవ్వడం లేదు, ప్రార్థన చేయడానికి ఇవ్వడం లేదమ్మా. మనం పదే పదే బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అమ్మ, ఈరోజు జడలు అల్లుకోవడం మీద శ్రద్ధ. చాలా మంది జడలు చూస్తే అబ్బో ఎన్ని గంటలు పట్టిందో ఆ జడ వేసుకోవడానికి అనిపిస్తుంది. అమ్మా, జడలల్లు కొనేకి టైం ఉంది, బంగారు నగలు పెట్టుకోవడానికి టైం ఉంది. అమ్మ, వస్త్రాలు ధరించుకొని వెలుపటి అలంకరణకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ మన అంతరంగం మాత్రం దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండిపోయిందేమో. అమ్మ, లోకంలో ఉన్నదంతా వట్టిది. ఎవడు లోకమును ప్రేమించునో తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో దేవుడు తెలియజేస్తున్నాడమ్మా. మన హృదయంలో లోకం నిండుకొని ఉంటే మనం దేవుని కోసం పిల్లలను పెంచలేము, ఆత్మీయంగా వాళ్ళను తయారు చేయలేము, దేవుని పిల్లలుగా వారిని అమ్మ తర్ఫీదు ఇవ్వలేము. అమ్మ, యోకెబెదు ఎన్నో శ్రమలలో ఉన్నారమ్మా, వాళ్ళు ఎన్నో కష్టాలలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ బలవంతంగా బానిసలుగా అమ్మ వెట్టి పనులు చేసేవారుగా ఫరో అధికారులను నియమించి బాధ పెడుతున్నాడు. బహుశా అమ్రాము అమ్మ పనివేళలు ఎక్కువైపోయి ఇంట్లో సరిగా ఉండలేడేమో. బానిస అంటే అమ్మ మంచి మంచి చీరలు, మంచి మంచి భోజనం కూడా అందించలేకపోవచ్చు. యోకెబెదు భర్తతో పోట్లాడడం లేదమ్మా, ఎందుకు పెళ్లి చేసుకున్నావు నన్ను, నాకేమి కొనియనప్పుడు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని పోరాడడం లేదు.
దేవుడు తనకిచ్చిన దానిలోనే అమ్మ తాను సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగింది. తన పిల్లలను దేవుని కోసం పెంచాలన్న ఒక చక్కని గురి కలిగి ఉంది. నా తర్వాత నేను ఒక జనరేషన్ తయారు చేయాలి, నేను ఒక తరాన్ని తయారు చేయాలని యోకెబేదు బాగా ఎరిగిందమ్మా. అమ్మా ఫరో కుమార్తె తనకు అప్పచెప్పింది. బహుశా ఆ పూర్వ కాలంలో అంటే అమ్మ ఒకవేళ మోషే 5 సంవత్సరాలు తాగాడేమో పాలు. 5 సంవత్సరాలలోగా మోషేను పూర్తిగా తయారు చేసేసిందమ్మా. అమ్మా మోషే పెద్దవాడైనప్పుడు చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అమ్మ 24వ వచనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలేరగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. మోషే పెద్దవాడయ్యాడు, తల్లి ఒడిలో పాలు తాగుతున్నాడు, భౌతికమైన పాలు తాగుతున్నాడు. అమ్మ వాక్యమనే పాలు తాపించింది. అమ్మ యోకెబేదుకున్న సమయం చాలా కొంచెం అమ్మ, కొంచెం సమయం. ఆ కొంచెము సమయము ఒక్క క్షణం వృధా చేసుకోలేదు. అమ్మ ఈరోజు నీవు నేను మనము మన సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నాము కదా అమ్మ. చాలా మంది టీవీల ముందర కూర్చుండి సమయం అంతా కోల్పోతున్నారు. ఇంకా చాలా మంది అమ్మ సెల్ ఫోన్లు, ఇట్లా గదిలి ఫోటో అట్లా గదిలి ఫోటో. అమ్మ అసలు ఎన్ని ఫోటోలు, ఇంకా ఏవో ఒకటి పెట్టడము. ఎంతమంది చూసారు, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది లైక్ చేయలేదు, అయ్యో ఎందుకు లైక్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎన్ని రకాలైనవి వచ్చేసాయి కదమ్మా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, అమ్మ ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో. ఎఫెసి పత్రిక 5వ అధ్యాయంలో దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయద్దండి అని దేవుడు చెప్తున్నాడమ్మా. దేవుడు సమయమును పోనివ్వక అంటే మనం మాత్రం సమయానికి అసలు విలువ ఇవ్వడం లేదమ్మా. అమ్మా సమయం చాలా విలువైందమ్మా. సమయము కొంచెముగా ఉన్నది. అమ్మ యోకెబేదు తనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుందమ్మా. దేవుని క్రియలను తెలియజేస్తుంది, దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేస్తుంది, దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తుంది, దేవుడు మనల్ని ప్రేమించి మన పట్ల ఆయనకున్న ప్రణాళిక ఇవన్నీ ఆ చిన్న కుమారునికి తెలియజేస్తుందమ్మా. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట మనము చదువుకుందాం చూడండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదువుకుందాం చూడండి అమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొన్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. అమ్మ మొట్టమొదట దేవుని మాటలు మన హృదయంలో ఉండాలి. మేము ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా కూడా అక్కడ ప్రతి ఒక్కరికి వాక్యమే నేర్పిస్తుంటాం అన్నమాట. వాక్యం నేర్చుకొని శ్రద్ధ కలిగి ఉన్నారంటే టీవీకి దూరం అయిపోతారు. వాక్యం మీద శ్రద్ధ పడింది అని అంటే అమ్మ వాళ్ళు సాతానుకు దూరం అయిపోతారు, లోకానికి కూడా దూరం అయిపోతారు. అమ్మ దేవుని వాక్యాలు ఎన్ని నోటికి కంఠపాఠంగా నేర్చుకున్నాం మనం. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అంటాడు ఈ మాటలు కంఠాపాఠంగా వారికి నేర్పించంటున్నాడు. దేవుని మాటలు కంఠాపాఠంగా నేర్చుకోవాలి. అమ్మ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఆ తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి
అభ్యాసం అంటే ప్రాక్టీస్ అన్నమాట. పదే 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 పదే. చిన్న పిల్లలకు సండే స్కూల్లో కడత వాక్యాలు నేర్పిస్తారు కదా, అలాగనమాట. అమ్మ ఈరోజు మన పిల్లలకు స్కూళ్ళు మంచి మంచి స్కూల్లో ఎడ్యుకేషన్ అందిస్తున్నాము. ఇంకా అక్కడ సరిగా చదువుకోవడం లేదేమో అని ట్యూషన్స్ పెడుతున్నాము. ఇంకా ఏవో 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 భౌతికంగా వారు చక్కగా ఎదగడానికి అన్ని సమకూరుస్తున్నాము. ఆధ్యాత్మికంగా మన పిల్లలకు వేటిని వేటిని నీవు నేను మనము సమకూరుస్తున్నాం. దేవుని మాటలు మన పిల్లలతో మాట్లాడుతున్నామా? నీవు కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకున్నప్పుడు, అంటే ఎప్పుడు దేవుని గురించిన మాటలు మన పిల్లలతో మనం మాట్లాడాలి, మనం తెలియజేయాలి అని దేవుడు ఇది ఆజ్ఞ ఇచ్చాడమ్మా. అమ్మ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మనం మాట్లాడుతున్నామా? సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆమె జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము బోధించును అని చూస్తున్నాం. సామెతలు 1:8లో నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అని అంటున్నాడు. తల్లి బోధ చేయాలి, తల్లి దేవుని మార్గంలో నడిపించాలి, తల్లి దేవుని గురించి తెలియజెప్పాలి, దేవుని గొప్పతనాన్ని చెప్పాలి, దేవుని ప్రేమను చెప్పాలి. అదే సమయంలో మనము ప్రత్యేకమైన వారము, పవిత్ర జనము, మనం ప్రతిష్ఠితమైన వారం అనే సంగతి మన పిల్లలకు మనము ప్రత్యేకంగా జీవించి వారికి నేర్పించాలమ్మా. అమ్మ మోషేకు యోకెబేదు నేర్పించింది. మోషే జీవితం మొత్తం 120 సంవత్సరాలంటే 40 సంవత్సరాలు అమ్మ ఫరో యొక్క కుమార్తెగా అంతఃపురంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో ఉన్నాడు గొర్రెల కాపరిగా. ఇంకా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి అరణ్యంలో అమ్మ వారికి నాయకుడుగా వారిని నడిపించాడనమాట. 40 సంవత్సరాల వరకు అక్కడ ఉన్నాడు. తల్లి 5 సంవత్సరాల లోపల నేర్పించిన మాటలు మోషే హృదయంలో అమ్మవి ఈ రోజే నేర్చుకున్నంతగా ఉన్నాయన్నమాట. అందుకే సామెతలు 22:6లో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడినక వాడు దాని నుండి తొలగిపోడు అని అంటున్నాడు. అమ్మ దేవుని త్రోవను నేర్పించాలి, దేవుని మార్గంలో నడిపించాలి, దేవుని వాక్యాలు నేర్పించాలి. ఇక్కడ మోషే పెద్దవాడయ్యాడు అమ్మా, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే. ఇప్పుడు చాలా మంది అమ్మ మన పిల్లలు అమెరికాకి వెళ్ళి సంపాదించాలి అని ఆశపడుతుంటారు, కోరుకుంటుంటారు. మంచిదే లేండి, లోకంలో ఆ మన పిల్లలు బాగా ఎదగడం ఇదంతా మంచిదే. కానీ లోకంలో ధనం ఎంత గొప్పదో మన పిల్లలకు నేర్పిస్తున్నాం కానీ అమ్మ క్రీస్తు విషయమైన నింద ఎప్పుడన్నా అనుభవించడం మన పిల్లలకు తెలియజేసామా? అంటే క్రీస్తు శిలువ త్యాగం మనము వాళ్ళకి తెలియజెప్తే, ఓహో యేసు ప్రభు నడిచిన మార్గంలో నేను నడవాలి, యేసు ప్రభు నాకు ఏర్పరిచిన ప్రతిష్ఠిత మార్గంలో నేను నడుచుకోవాలని వాళ్ళకి అర్థమవుతుందమ్మా. పేతురు మొదటి పత్రిక 2:21లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీ కొరకు మాదిరి ఉంచిపోయాను అని అంటున్నాడు. అమ్మా ఆయన మన కొరకు బాధపడ్డాడు, మనం ఆయన అడుగుజాడలు యందు నడుచుకునేటట్లు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఈరోజు తల్లిదండ్రులుగా దేవుని మార్గంలో నడుస్తున్నామా? తల్లులుగా దేవుని మార్గంలో నడుస్తున్నామా? అమ్మా మనం లోకంలో ఆ లోకాశలతో నిండిపోయి జీవిస్తున్నట్టయితే దేవుని మార్గంలో నడవలేమమ్మా. అమ్మ ఇక్కడ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని, రెండవది అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే. మోషే దివ్య సుందరుడు అని చెప్పుకున్నామమ్మ. దివ్య సుందరుడి కోసం ఎంతమంది పోటీ పడుతున్నారో అమ్మా. అబ్బాయిలకు 16 సంవత్సరాలు, 17, 18 సంవత్సరాలు వచ్చాయంటేనే ఇంకైపోయింది. వాళ్ళు ఏవేవో ఆలోచనలు కలిగి ఉంటారు, లోక సంబంధమైన కోరికలతో నిండిపోతారు, తమ యవన కాలమును పాడు చేసుకుంటారు. కానీ యోకెబేదు మాత్రం తన కుమారుణ్ణి ఈ పాపభోగం అల్పకాలమే, ఈ పాపభోగం అల్పకాలమే కాబట్టి ఆ పాపం జోలికి మనం వెళ్ళకూడదు అని నేర్పించిందమ్మా. అమ్మ మనం పాపము జోలి పోకోకుండా మన పిల్లలకు పాపం నుండి ప్రత్యేకంగా జీవించడం నేర్పిస్తున్నామా?
అమ్మా యోకెబేద్ ఎంత చక్కగా నేర్పించిందమ్మా, మోషేను చక్కగా తయారు చేసింది. ఇక్కడ ఇంకా 27వ వచనంలో విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని స్థిరబుద్ధి గలవాడై చూచుచున్నట్టు స్థిరబుద్ధి కలిగి ఉన్నాడంటమ్మా. ప్రతి క్షణం ప్రతి సమయం దేవునికి భయపడుతున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, అమ్మ దేవుని గణపరుస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అలా తల్లి నేర్పించిందమ్మా. అమ్మా తల్లులుగా మనం ప్రార్థన చేస్తే పిల్లలు మన ప్రార్థన చేసుకొని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. తల్లులుగా మనం బైబిల్ ధ్యానిస్తే పిల్లలు కూడా బైబిల్ ధ్యానించడం నేర్చుకుంటారు. తల్లులుగా మనము అమ్మ టీవీల ముందర కూర్చున్నాము, సినిమాలలో ఉన్నాము, ఆ అపవిత్రమైన వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లలో ఉన్నామంటే మన పిల్లలకు భక్తి రమ్మంటే రాదమ్మా. వాళ్ళు మనల్ని చూసి అనుసరిస్తారు, అనుకరిస్తారు. యోకెబేద్ ఎంత చక్కగా తన జీవితాన్ని కట్టుకొనింది అమ్మా. ఒకవైపు మోషేను తయారు చేసింది, మరొక వైపు అహరోను. అమ్మా ఆయన మొట్టమొదటి ప్రధాన యాజకుడని మనం చూస్తున్నాం. నిర్గమకాండం 28వ అధ్యాయంలో ఆయన దేవునికి యాజకుడుగా ఉండేటట్లు ఆయనకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టించమని మోషేకు దేవుడు తెలియజేసినట్లు మనం చూస్తున్నామమ్మ. నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూస్తే మిరియాము, ప్రవక్త్రి అయిన మిరియాము స్త్రీలందరినీ వెంట పెట్టుకొని అమ్మ ఆమె పల్లవి ఎత్తి ఇట్లు పాడెను, యెహోవాను గానము చేతము, యెహోవాను గానం చేయడు, ఆయన మిగులు అతిశయించి జయించను అని ఆమె పల్లవెత్తి పాడుతుందమ్మా. అమ్మ ఈరోజు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఒకరు మందిరానికి వస్తారు, ఇంకోరు మందిరానికి రారు. ఏందమ్మా మీ బాబు రాలేదంటే వాడికి అసలు మందిరం అంటే ఇష్టం లేదు, వాడికి దేవుడు అంటే ఇష్టం లేదు, వాడికి బైబిల్ అంటే ఇష్టం లేదు. అమ్మా యోకెబెదు తన తరములో ఒక కొండ మీద ఉండే పట్టణం లాగా జ్ఞానవంతురాలైన స్త్రీలాగా తన జీవితాన్ని వెలిగించుకునింది, తన కుటుంబాన్ని వెలిగించింది. తన తర్వాత మరొక తరాన్ని కూడా ఆమె తయారు చేసిందమ్మా. అమ్మ ఈరోజు మన తర్వాత మనము ఒక తరాన్ని తయారు చేసి దేవుని సేవ చేయడానికి దేవుని చేతిలో పెట్టి అప్పచెప్పామంటే అప్పుడు దేవుడు మనకు బహుమానం ఇస్తాడు. నీవు పోయి పిల్లవానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను అని ఫరో కుమార్తె చెప్పినట్టు ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడమ్మా. అమ్మ దేవుడు మనకిచ్చిన బాధ్యత ఎంత గొప్పది. ఈ బాధ్యత నిర్వర్తించాలంటే ఈరోజు మనకు జ్ఞానం కావాలి అమ్మ. జ్ఞానము అని అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదమ్మా, పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం కాదు. ఈ జ్ఞానము ఏ జ్ఞానము అని అంటే ఒక మాట మనం చదువుకున్నాం చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది ఉన్నది. అమ్మ జ్ఞానం కలిగి ఉండడం అంటే జ్ఞానంలో మొట్టమొదట పవిత్రత, రెండవది సమాధానం, మూడవది మృదువుగా ఉండే స్వభావం, సులభముగా లోబడినది. ఇవి ఎవరిలో అయితే ఉంటాయో వారు తమ తర్వాత ప్రార్థించే తరాన్ని, దేవుని కోసం పనిచేసే తరాన్ని, అమ్మ దేవుని రాజ్య విస్తరణలో పాలి భాగస్థులయ్యే తరాన్ని అందించే తల్లులుగా ఉంటారన్నమాట. అమ్మ అమ్రామ్ అంటే అనుభవం లేనివాడు అని మనం చూస్తున్నాం. బహుశా అమ్రాముకు అనుభవం కూడా అంతగా లేదేమోనమ్మ. ఈమె లేవి కుమార్తె కదా, అమ్రాముకు మేనత్త. అమ్మ దేవుని గురించి యోకెబెదు దేవునితో సహవాసం కలిగి ఉంది, దేవునితో సంబంధం కలిగి ఉంది. ప్రతి దినం అమ్మ దేవునితో ఆమె సమీపంగా
వెళ్తూ దేవుని యొక్క గుణాతిశయములన్నిటినీ అర్థం చేసుకునిందమ్మా. తన ముగ్గురు పిల్లలు ధన్యులు. ఈరోజు చాలా మందిని చూస్తుంటామమ్మా, తల్లిదండ్రులు ఎంతో ప్రార్థనా పరులుగా ఉంటారు, పిల్లలు మాత్రం అస్సలు అమ్మా దేవుడన్నా, ప్రార్థన అన్నా, భక్తి అన్నా ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. అమ్మా మన పిల్లలు మనము ఏ విధంగా తయారు చేసుకుంటున్నాం? 2వ దినవృత్తాంతముల గ్రంథంలో అక్కడ ఒక స్త్రీని మనం చూసుకుందాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలు మనం గమనిద్దాం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 ఏళ్ల వాడు యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. ఇక్కడ ఒక తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందంట. కుమారుడు 42 సంవత్సరాల వాడై 1 సంవత్సరం పరిపాలన చేసి చచ్చిపోయాడమ్మా. 43 సంవత్సరాలు అంటే అదేం పెద్ద వయసు కాదు, కానీ తన తల్లి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది. ఈరోజు దేవుడు చేసిన తల్లులుగా, దేవుడు నిన్ను నన్ను మనల్ని తల్లిగా ఎందుకు చేశాడు అని అంటే, మన పిల్లలను దేవుని పిల్లలుగా తయారు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడమ్మా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో 20-21 వచనాలలో, స్త్రీలారా మీరు యెహోవా నోటి మాట ఆలకించండి, మీరు చెవియొగ్గి ఆయన మాట వినండి. మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించండి అని చెప్తున్నాడమ్మా. ఈరోజు తల్లులుగా మన పిల్లల జీవితాలు కట్టబడాలంటే అంగలార్చాలి. తల్లులుగా మన పిల్లల జీవితాలు ఆత్మీయమైన పిల్లలు, దేవుని పిల్లలుగా ఉండాలంటే ఈరోజు మనము కన్నీటి ప్రార్థన చేయాలని దేవుడు తెలియజేస్తున్నాడమ్మా. విలాప వాక్యాల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అని అంటున్నాడు. నదీ ప్రవాహము పారినట్టు నీ కన్నీరు పారనిమ్ము అని అంటున్నాడు. యోకెబేదు ఎంత కన్నీటి ప్రార్థన చేసిందో. ముగ్గురు పిల్లలు కేవలం రక్షించుకోవడం కాదు, దేవుని పని చేసే పిల్లలు, దేవుని సేవ చేసే పిల్లలు. ఐగుప్తులో నుండి మరి బయటికి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించే పిల్లలను ఆమె తయారు చేసిందమ్మా. ఇప్పుడు లోకమనే ఐగుప్తులో ఎంతో మంది అపవాది బంధకాలలో, అపవాది దాసత్వంలో, మరణ భయంతో మగ్గిపోతున్న వారు ఉన్నారమ్మా. ఈరోజు 6 లక్షల ప్రజలను నడిపించడానికి ఈ ముగ్గురుని దేవుడు వాడుకునే విధంగా ఆ తల్లి తయారు చేసింది. మరి ఈరోజు మన పిల్లలు ఎంతో మంది నశించి నరకాగ్నికి వెళ్ళిపోతుంటే మనము దేవుని కోసం పనిచేయాలి, మన పిల్లలకు కూడా ఆ హృదయ భారం నేర్పించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడమ్మా. ఒకవేళ మోషే గనుక ఆ ఐగుప్తే బాగుంది, ఆ సింహాసనం బాగుంది అనుకునేంటే ఇశ్రాయేలు ప్రజలను ఎవరు నడిపించేవారు చెప్పండి? ఈరోజు ఆ గొప్ప పనిని దేవుడు నీకు, నాకు, మనకు తల్లులుగా మనకు అప్పగించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని యేసు ప్రభు చెప్తున్నాడమ్మా. తండ్రి తనకు అప్పగించిన పని సంపూర్తిగా చేసి భూమి మీద తండ్రిని మహిమపరిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు నిన్ను నన్ను మనల్ని అందరినీ అడుగుతున్నాడు,
అమ్మ మన పిల్లలు రక్షించబడ్డారా? మన పిల్లలు అమ్మ ప్రార్థించే పిల్లలుగా ఉన్నారా? మన పిల్లలు వాక్యాన్ని చదివే పిల్లలుగా ఉన్నారా? చాలా సార్లు దేవుని పిల్లలు కూడా అమ్మ లోక సంబంధమైన పిల్లల్లాగానే వాళ్ళ హెయిర్ స్టైల్ కావచ్చు, అమ్మ వాళ్ళు వస్త్రాలు వేసుకునే విధానం కావచ్చు, వాళ్ళను చూస్తూనే అమ్మ జుగుప్స కలుగుతుంది, వీళ్ళు దేవుని పిల్లలేనా అనిపిస్తుంది. మన వేషము మనం ఎలాంటి వాళ్ళమో మన తెలియజేస్తుంది అనమాట. అమ్మ మనం ఈరోజు లోకాన్ని ప్రేమిస్తున్నట్టయితే మన పిల్లలు దేవుని సేవ చేసే పిల్లలుగా వాళ్ళు తయారు కాలేరమ్మా. అమ్మ ఈరోజు దేవుని గురించిన సంగతులు దాచకుండా వివరించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఎన్ని దాచిపెట్టామో. అమ్మ మన పిల్లలు రాత్రిపూట అమ్మ కథ చెప్పు అని అంటుంటారు. ఆ సమయంలో అమ్మ బాలుడైన యేసు ప్రభు ఇలా ఉన్నాడు, బాలుడైన యోసేపు ఈ విధంగా ఉన్నాడని ఒక్కొక్క కథ చెప్తే వాళ్ళలో విశ్వాసం కలుగుతుంది కదమ్మా. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని మనం చూస్తున్నాం కదా. అమ్మ మన పిల్లలకు నేర్పిస్తున్నామా? మన పిల్లలకు ప్రార్థన చేయడం వచ్చా? అమ్మ ఈరోజు యేసు ప్రభు స్త్రీలనే ఎక్కువగా ప్రేమించాడమ్మా. గలతి పత్రిక 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి అని చూస్తున్నాం. ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఆయన పరిచర్యలో కూడా స్త్రీలు చాలా మంది ఉన్నారు. ఆయన మరణంలో కూడా అనేక మంది స్త్రీలు ఆయన వెంబడించేవారుగా ఉన్నారు. అమ్మా ఆయన లేచిన తర్వాత కూడా స్త్రీకే కనబడి ఆయన లేచిన స్వార్థ శిష్యులకు తెలియజేయమని స్త్రీకే అప్పచెప్పాడు. అంటే స్త్రీలు అంటే దేవునికి ఎంత నమ్మకమో కదా, ఎంత గౌరవమో దేవుడికి స్త్రీలు అంటే. అమ్మ మరి దేవుడు గౌరవించే స్త్రీగా నువ్వు ఉన్నావా? ఆయన మన పరలోకపు తండ్రి, ఆయనకు సంతోషం కలగజేసే కుమార్తెలుగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడమ్మా. దేవుడు ఇష్టపడుతున్నాడు. యోకేబేదుకు రేపు పొద్దున దేవుడు పరలోకంలో ఎంత గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు. అమ్మ యోకేబేదుకు మాత్రమే కాదు, యోకేబేదులాగా నీవు కూడా దేవుని మహాత్మ్యాన్ని పరిశీలనగా తెలుసుకొని నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దేవుని పని కొరకు తయారు చేస్తే అమ్మ రాగల తరంగా నీవు దేవుని గురించి బోధించి తయారు చేస్తే దేవుడు నీకు కూడా జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. ప్రకటన గ్రంథం 22లో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వాని క్రియలకు ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని అంటున్నాడు. జీతం సిద్ధపరుస్తున్నాడమ్మా. మనం లోకాశలు పక్కన పెడదాం. ఇప్పటికే మన సమయాన్ని ఎంత వృధా చేసుకున్నామో. అమ్మ యేసు ప్రభు సిలువ బలియాగం వృధా కాకుండా ఉండాలంటే నీవు నేను మనము యోకేబేదులాగా ప్రభువా నన్ను కూడా వాడుకో, నేను కూడా ప్రార్థించే స్త్రీగా ఉండాలి, నేను కూడా నా పిల్లలకు బోధించే స్త్రీగా ఉండాలి, నేను కూడా నా కుటుంబాన్ని కట్టుకొని జ్ఞానవంతురాలుగా ఉండాలని అమ్మ ఈరోజు దేవుని సన్నిధానంలో మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. మనలో లోకాశలు ఉన్నా, మనలో ఏమన్నా అమ్మ దేవునికి అయిష్టమైన ఉన్నా ఈరోజు నీవు నేను మనము యేసు ప్రభు సిలువ దగ్గరకు వద్దామమ్మ. నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండా ఈ సంగతులను మీకు రాయిస్తున్నాను, మీలో ఎవడైనా పాపం చేసిన ఎల్లా యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అని 1 యోహాను పత్రిక 2:1 చెప్తున్నాడమ్మా. యేసు రక్తం ఇంకా పొంగి పొరలి ప్రవహిస్తుంది. అమ్మ ఈరోజు మనలో ఉన్న లోపం ఏంటో దేవుడు స్పష్టంగా ఆయన వాక్యం అనే అర్థంలో చూపిస్తుండగా అమ్మ యోకేబేదు కన్నీటి ప్రార్థన చేసింది. యోకేబేదు మనస్సులో ఏ విధమైన లోకాశాలు లేవు. దేవుడు తనకు అప్పగించిన పని పూర్తి చేయడమే. అందుకే ఆమె చక్కగా చేయగలిగిందమ్మా. ఒకరిని నాయకునిగా చేయగలిగింది, ఇంకొకరిని అమ్మ ప్రవక్త్రిగా చేయగలిగింది, మరొకరిని ప్రధాన యాజకునిగా చేయగలిగింది. అమ్మ మరి యోకేబేదు అంత ప్రతికూలమైన పరిస్థితులలో ఆమె తన పిల్లలను తయారు చేస్తే నీవు నేను మనము ఎందుకు తయారు చేయకూడదు?
అమ్మ ఈరోజు మన పిల్లలను దేవుని కోసం వాక్యమనే పాలిచ్చి పెంచుదాం. మన తర్వాతి తరం అమ్మ మనం తయారు చేద్దాం. దేవుడు మెచ్చుకునే స్త్రీలుగా, అమ్మ దేవుని దగ్గర బహుమానం పొందే స్త్రీలుగా నీవు నేను మనం ఉందాం. దేవుడి మాటలు మన కోసం ఆశీర్వదించి దీవించును గాక. కిజక్క వందనాలక్క. వందాలమ్మా. వందనాలక్క. ఫీడ్బ్యాక్ ఇవ్వండి అక్క. చెప్పనా? చెప్పండి అక్క. మీరే టైంకి ఉంటాన్ని స్టార్ట్ చేయమంటే చాలా చేస్తాను. చేయని పర్లేదు. అట్లా చేయండి అక్క. నేను చాలాసార్లు చేస్తుంటా కదా. పర్లేదు మంచిదండి. చేయండి. వాక్యాన్ని మనం విన్నాము. మనం మాత్రమే కాదు, మన పిల్లలు కూడా యోగబెత్తు దేవుని యొక్క మరి ప్రభావం నుంచి చూసిన ఆమె భర్త అనుభవం లేని వాడవని మనం విన్నాం. కానీ భార్యలో ఎంత అనుభవం, ఆయన పేరుకు తగినట్టుగా అంత పిల్లల్ని పెంచే విషయంలో ఆయన ప్రసక్తి ఎంతగా కనిపించేది. కానీ